మర్చిపోయినరు అనుకుంటున్నావా? మీ కుటుంబాన్ని అప్పుడే ప్రజలు క్షమించిండ్రని అనుకుంటున్నావా? మీ కుటుంబం వల్ల ఈ తెలంగాణ సమాజానికి దాపురించిన ప్రమాదాన్ని ప్రజలు గుర్తించలేదనుకుంటున్నావా? నన్ను తిట్టినంత మాత్రానో, నీ కడుపులో ఉన్న విషాన్ని వెదజల్లినంత మాత్రానో తెలంగాణ ప్రజలు నిన్ను క్షమిస్తారనుకుంటే ఈనాటికి, ఆనాడు కాదు, తెలంగాణ కవి చెప్పిండు, నిజాముల పైజామాలు ఊడగొడతాం, దిగంతాలకు తరిమి కొడతామని. ఇవాళ నేను చెప్తున్నా, ఆనాడు ఆ కవి స్ఫూర్తిగా నిజాముల పైజామాలు ఊడగొట్టి దిగంతాలకు ఆనాడు తరిమిను. సాయుధ రైతాంగ పోరాటం బండెనక బండి కట్టి ఏ బండ్లో పోతావు కొడుకో, చుట్టుముట్టు సూర్యాపేట నట్ట నడమ నల్లగొండ కడతాం నీ గోరి అని బండి యాదగిరి స్ఫూర్తి ఈరోజు కూడా మా దగ్గర ఉన్నది. ఇవాళ నేను చెప్తున్నా, గజ్వెల్లనే నిన్ను సమాధి చేసే బాధ్యత మాది, మా యువకులది. తెలంగాణ సమాజం మీకు అన్ని అవకాశాలు ఇచ్చింది, ఆస్తులు ఇచ్చింది, అంతస్తులు ఇచ్చింది, ఆగర్భ శ్రీమంతులను చేసింది. ఏమి తక్కువ చేసింది తెలంగాణ? ఏమి తక్కువ ఇచ్చింది మీకు ఈ తెలంగాణ? మరి తిరిగి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మీరు మీ కుటుంబంలో నలుగురు ఏమిచ్చిందని ఈరోజు తెలంగాణ సమాజం మిమ్మల్ని అడుగుతుంది. ఏం అన్యాయం చేసింది మీకు? చెప్పులు లేకుంటే తిరిగేటోళ్లకు, గంజి గతి లేని వాళ్ళకి ఇలా బెంచ్ కార్లకు వచ్చినాయి కదా. అమెరికాలో బాత్రూమ్లు కడుక్కునేటోడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అయింది కదా. దుబాయ్ పాస్పోర్ట్ బోకరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా. ఏం తక్కువ చేసిందని నేను అడుగుతున్నా ఈ తెలంగాణ మీకు. ఎన్నడైనా ఏ దుబాయ్కి పంపించే పాస్పోర్ట్ బ్రోకర్ కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని కలలు కన్నాడా? అలాంటి దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు చేశారు. అమెరికాలో బాత్రూంలు కడుక్కునే నిన్ను ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్గా 10 సంవత్సరాలు ప్రజలు భరించారు. రబ్బర్ చెప్పులు లేని కోమటిరెడ్డి వాళ్ళ ఇంటి ముందల 1000 రూపాయల కోసం గంటల కొద్దీ నిలబడ్డ నిన్ను, నీ కుటుంబాన్ని ఈరోజు మంత్రిగా చేసిండ్రు. బతుకమ్మ చీరలు, బోనాలు, బతుకమ్మలు వస్తే వసూళ్లు చేసే మీ చెల్లెల్ని కూడా ఎమ్మెల్సీ, ఎంపీగా తెలంగాణ సమాజం చేసింది కదా. చివరికి సారాలో సోడా పోసే ఆయన సడ్డకుని కొడుకుని కూడా రాజ్యసభ సభ్యులను చేసింది కదా. ఇది తెలంగాణ ప్రజలు చేసిన త్యాగం కాదా? ప్రాణాలు ఇవ్వడమే కాదు, ఆత్మ బలిదానాలు చేసుకోవడమే కాదు, మీకు ఇంత ఐశ్వర్యాన్ని, అంతస్తులను అందించిన తెలంగాణకు మీరు చేసిన ద్రోహం ఏందో తెలంగాణ సమాజం మర్చిపోయిందని మీరు అనుకుంటున్నారా? ఇవాళ అందుకే నేనున్నంత వరకు, ప్రజలతో మమేకమైనంత కాలం నిన్ను, నీ కుటుంబాన్ని తులసి వనం లాంటి తెలంగాణ సమాజంలో గంజాయి మొక్కను మొలకెత్తనిచ్చే సమస్యనే లేదు. అందుకే మా స్ఫూర్తి అందశ్రీ, మా స్ఫూర్తి గద్దరన్న, మా స్ఫూర్తి సోనియా గాంధీ. మరి నీ స్ఫూర్తి ఎవరని అడుగుతున్నా? నిజామా? కాసిం రిజ్వీనా? ఈడీ అమీనా? ఎవడు నీ స్ఫూర్తి? ఏ జాతి నీది? నీ జాతేంది? నీ నీతేంది? నీకు మాకు పోలికేంది? నీకు మాతో పోటేంది? మేము అదమర్చినప్పుడు, మేము కనుమూర్చినప్పుడు 4 కోట్ల తెలంగాణ సభానేజ్ని కబలించి దోపిడీకి పాల్పడుతుంది కదా. ఆ దోపిడీని మేము అంత ఈజీగా మర్చిపోతామా? అయినా ఒక్క మాట చెప్పదలుచుకున్నా. సరిగ్గా 2 తరాల ముందు నిజాం నవాబు కాసిం రిజ్వీ ప్రపంచంలో ఆగర్భ శ్రీమంతులు, ప్రపంచంలోనే అత్యంత ధనికుల లెక్కగట్టినప్పుడు మొదటి 2 స్థానాలలో ఆనాడు నిజాం ప్రభు ఉండే. సరిగ్గా 2 తరాల తర్వాత ఒక పారిశ్రామికవేత్త బాగా రాణించి 1000 కోట్ల రూపాయలు సంపాదించినాక ఆయనకు కోరిక కలిగింది. అరే, ప్రపంచంలోనే శ్రీమంతుడైన నిజాం కుటుంబాన్ని కలుద్దాం, ఎవరున్నారు ఆ కుటుంబం అని ఎతికి